మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మాన్సూన్ సెషన్స్లో మరి ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చే అవకాశం ఉందా? మరి ఏం ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గతంలో మనం చూసాం ఈ డీలిమిటేషన్ బిల్లు, ఇంకొకటి వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ బిల్ చూసాం. అయితే అప్పుడు మనకి సరైన ఏమంటారు మద్దతు లేక అది వీగిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మాన్సూన్ సెషన్లో ఖచ్చితంగా మరి ఇవి రెండు డీలిమిటేషన్ ఇంకా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇది వాస్తవం అంటారా? అందరూ నిజంగానే డీలిమిటేషన్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల అంటే బిల్స్ ఏవైతే బీజేపీ తెచ్చిందో అది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి 2/3 మెజారిటీ లేకపోవడం. అలా లేకుండా బిల్లు పాస్ అవ్వలేకపోయింది ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ ఇంకా డీలిమిటేషన్ బిల్లే కాబట్టి. సో వీళ్ళు అందుకే మద్దతు కూడగట్టుకుంటున్నారు. సో ఇది ఒకసారి వచ్చేస్తే కనుక వీళ్ళు తెచ్చేస్తారు అని అనుకుంటున్నారు. నిజం అయ్యి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ గివెన్ బీజేపీస్ నేచర్, అంటే బీజేపీ అనే కంటే కూడా మోదీ గారిది, అమిత్ షా గారిది అంటే వాళ్ళ నేతృత్వం, వాళ్ళ వ్యవహార శైలి, పని విధానం చూస్తే నిజంగా ఈ రెండే వస్తాయా, లేకపోతే వేరే సర్ప్రైజ్ ఏమన్నా ఉందా, అది కూడా ఒక సందేహమే. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ సెషన్ అని మీరు అన్నారు, అది ఆగస్టులో వస్తుంది. మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా వీళ్ళ రెండో టర్మ్ మనకి 2019 నుంచి 24 మధ్యలో మాన్సూన్ అవ్వనివ్వండి, లేకపోతే నార్మల్గా కూడా అవ్వనివ్వండి, కొన్ని హిస్టారిక్వి జరిగాయి. అంటే అసలు చారిత్రాత్మకమైనవి. అందులో మొదటిది ఆర్టికల్ 370 తీయడం. అసలు అది బీజేపీది ఎంత వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉన్నదో అందరికీ తెలిసిందే. వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి అంటున్నారు ఆర్టికల్ 370 తీయాలి 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 అని. మనం చూసాం కాంగ్రెస్ వైపు నుంచి. కానీ జమ్మూ కాశ్మీర్ లో పార్టీలు ఎలా అన్నారు, ఒకళ్ళైతే ఫరూక్ అబ్దుల్లా, మోదీ 10 జన్మలు ఎత్తినా సరే 10 సార్లు ప్రధానమంత్రి అయినా ఆర్టికల్ 370 టచ్ చేయలేరు అన్నది మనం చూసాం. సో తీసారు, అది ఎప్పుడు ఆగస్టే జరిగింది. తరువాత ఏడాది రామ్ మందిర్ కి భూమి పూజ జరిగింది, అది కూడా ఆగస్ట్ లోనే జరిగింది. సో ఇలాగా దాని తర్వాత ట్రిపుల్ తలాక్ కూడా. సో ఇలాగ కొన్ని బిల్స్ ఆగస్ట్ లోనే వస్తాయి. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది వీళ్ళ మూడో టర్మ్ లో వక్ఫ్ బిల్, అది కూడా ఆగస్ట్ లోనే వచ్చింది. సో అంటే సంహవ్ వీళ్ళకి స్టార్టింగ్ ఆగస్ట్ అనేది మరి వీళ్ళకి ఏమన్నా సెంటిమెంటల్ అనుకుంటున్నారో, లేకపోతే అందులో కూడా ఏమన్నా వ్యూహం ఉందో తెలియదు. కానీ చాలా ఇంపార్టెంట్ అప్పుడే వస్తున్నాయి. అలానే ప్రతిదీ అప్పుడే తెలియదు. సిఏఏ లాంటివి వీళ్ళు లాస్ట్ వింటర్ సెషన్ లో తెచ్చినవి కూడా ఉన్నాయి. బట్ లెట్స్ స్టిక్, ఇప్పుడు మాన్సూన్ వస్తాం కాబట్టి మనం మాన్సూన్ కే స్టిక్ అయి ఉన్నట్టయితే మేబీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా రావచ్చు. అది కూడా యాక్చువల్ గా వీగిపోయింది తెద్దామంటే బలం లేక. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రావచ్చు. యూసీసీకి నిజానికి మొత్తం అక్కర్లేదు, అందరూ కొంతమంది యూసీసీ కూడా అంటున్నారు. కానీ యూసీసీది నాకు తెలిసి అయితే ఇంత 2/3 మెజారిటీ అవసరం లేదు. వీళ్ళకి ఏదైతే మెజారిటీ ఉందో అది చాలు. సో మనం యూసీసీ తేవచ్చు. అండ్ ఇంకోటి ఎఫ్సిఆర్ఏ, మనం దీని గురించి గత 2-3 డిస్కషన్స్ లో మనం ఆడుకున్నాం. ఎఫ్సిఆర్ఏ మన తెలుగులో అంటారు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనేది వస్తుంది. అలాగా యుఎస్ లో ప్రత్యర్థులైన డెమోక్రాట్స్ ని రిపబ్లికన్స్ ని కలిపింది ఘనత వీళ్ళిద్దరికే వెళ్తుంది. ఇద్దరు ఉప్పుని రిపబ్లికన్స్ డెమోక్రాట్స్. కానీ వాళ్ళిద్దరు భారత్ లో ఎఫ్సిఆర్ఏ తెస్తున్న దాని మీద వాళ్ళిద్దరు ఒకటే మనల్ని రక్షంగా చేసుకున్నారు. సో అంటే అది ఎంత ముఖ్యమైనదో మనకి తెలుస్తున్నదే. సో అది రావచ్చు, యూసీసీ అవకాశం ఉంది. మేబీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ రావచ్చు. అంటే మనం ఆగస్ట్ లో ఆర్టికల్ 370 వచ్చినప్పుడు అందరూ చాలా రకరకాలుగా అనుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆర్టికల్ 370 అని అనుకోలేదు. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంది. మరి సార్ నిజంగానే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఏమన్నా ఉందా లేదా అనేది మనం చూడాలి. అంటే ఒకసారి మనం చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం ఏంటంటే డీలిమిటేషన్ గురించి మాట్లాడాం, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది కాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్, ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అనేది అంటే ఏమనుకోవచ్చు? అది వీళ్ళిద్దరి ఘనత ఏంటి అంటే అందరూ ఎన్నన్నా అనుకున్నా వీళ్ళు అది కాకుండా ఇంకొకటి తెస్తారు. సో మనం ఎన్ననుకున్నా సరే మేబీ వీళ్ళలోంచి ఒకటి అవ్వచ్చు, ఇదే అవ్వచ్చు, ఇది కాకుండా కంప్లీట్లీ వేరేది కూడా రావచ్చు. సో ఏది మనకు తెలియదు. అంటే ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వీళ్ళు తేవచ్చు, తెచ్చి దీన్ని వీళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్కి ఎలా అయితే పాస్ చేశారో ఫస్ట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళి దాని తర్వాత పార్లమెంట్లో పాస్ చేయడం, అలా వీళ్ళు చేయొచ్చు వన్ నేషన్ వన్ ఎలక్షన్.
యూసీసీ ఎఫ్సిఆర్ఏ మనం మాట్లాడుకున్నాం, దానికి అంత స్ట్రెంత్ అవసరం లేదు, వీళ్ళకు ఉన్నదే చాలు. సో అవి తెచ్చేయచ్చు కూడా, అంటే ఈజీగా అయిపోతుంది. ఎస్ అది తెచ్చేసి వీళ్ళు పాస్ చేసేయచ్చు. మెయిన్ ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్, ఇవి ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యంగా బెంగాల్ ఎలక్షన్, నేను ఇక్కడ గతంలో కూడా చెప్పాను, బెంగాల్ ఎలక్షన్ అనేది బీజేపీకి ఉత్తరప్రదేశ్ కంటే ముఖ్యమైనది. అంటే 2017లో ఉత్తరప్రదేశ్ గెలిచింది, బెంగాల్ గెలిచిన దాని ముందర ఉత్తరప్రదేశ్ గెలిచింది నథింగ్. ఇన్ఫాక్ట్ 2019లో 303 సీట్స్ కూడా నథింగ్. 2014లో బీజేపీకి ఆధిక్యం వచ్చిన తర్వాత అలాంటి చారిత్రాత్మక విజయం, అలాంటి ఇంపార్టెంట్ అంటే ఏమంటారు నెరేటివ్ మొత్తం కంప్లీట్లీ తిప్పేసేది ఏదైతే ఉంది అంటే అది బెంగాలే. బెంగాల్ గెలవడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా విపక్షాల్లో ఆ మనోధైర్యం కోల్పోయారు. అండ్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ దేశంలో కానివ్వండి, దేశం బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కొంచెం కష్టకాలం వస్తుంది. ఎందుకంటే మామూలుగా మన దేశంలో డెమోగ్రఫీ చేంజ్, మనం దీని గురించి చాలాసార్లు చర్చించుకున్నాం, దానికి గేట్వే బెంగాలే. అవును, బెంగాల్ నుంచే మనకి డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ గేట్వేని వీళ్ళు మూసేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించేసే ప్రక్రియ చేస్తున్నారు. సో అంటే ఏంటి, డీప్ స్టేట్ ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఇక్కడ మొత్తం సివిలైజేషన్ అంతమొందించాలని ఏదైతే వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళని తెచ్చి ఇక్కడ ఒక రకంగా వాళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ సిటిజన్స్గా చేస్తూ వచ్చారో దాన్ని ఇప్పుడు వీళ్ళు మారుస్తున్నారు. అంటే కంప్లీట్లీ అసలు మొత్తం గేమ్ని వీళ్ళు టేబుల్స్ టర్న్ చేసేసారు. రైట్. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ బిల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, ఈ బిల్స్ అనేవి బీజేపీ 2029 ఎలక్షన్స్ కోసం ఏమన్నా అంటే చేంజ్ చేస్తుందా, లేకపోతే ఏమైనా కొత్తవి ఆలోచించి ఆ ఎలక్షన్స్ని టార్గెట్ చేసింది అనుకోవచ్చు మరి? ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ అయితే 2029 లక్ష్యంగానే చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం విపక్షాలన్నీ ఎంత స్కాటర్ అయిపోయి ఉన్నాయో. ఐ డోంట్ నో ఎంతమంది ఇప్పుడు ఇది చూసారో లేదో తెలియదు, కానీ ఇప్పటివరకు తమిళనాడులో కమ్యూనిస్టులు అంటే సిపిఎం, ఐయుఎంఎల్ వాళ్ళు విజయ్తోని పొత్తులో ఉన్న వాళ్ళు డిఎంకేతో ఏదైతే ఒక కూటమి ఉందో కూటమి నుంచి బయటకు రాలేదు. కానీ వాళ్ళు నిన్న ప్రకటించారు, మేము ఆ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామని. అండ్ డిఎంకే ఏమో ఇప్పుడు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే శివసేన వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు బయటకు వచ్చేసారు, శరద్ పవార్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. దాని తర్వాత మనము ఆల్రెడీ జార్ఖండ్లో చూసాం జేఎంఎం పార్టీ వాళ్ళు ఎలాగా క్రాస్ ఓటింగ్, జేఎంఎం ఎవరు చేశారో తెలీదు కానీ అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది. సో మళ్ళీ అలాంటి క్రాస్ ఓటింగ్ జరగచ్చేమో తెలీదు. టీఎంసీ ఎంపీలు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చేసారు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళది చర్చలు వార్తలు వస్తున్నాయి, వాళ్ళు కూడా మళ్ళీ బ్రేక్ అవ్వచ్చు అది ఇది అని. సమాజ్వాదీ పార్టీది మనం గమనించినట్టయితే కిందటి పార్లమెంట్ సెషన్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు, నాకు అఖిలేష్ యాదవ్ మంచి మిత్రుడు, పార్లమెంట్లో నాకు ఎప్పుడు బిల్స్ పాసింగ్ లో కానివ్వండి రకరకాలుగా సహాయం కావాల్సి వచ్చినా అఖిలేష్ యాదవ్ చేస్తూ ఉంటాడు. నిజం అంటే చెప్పారు, కానీ అది ఇప్పుడు మద్దతు ఇవ్వమంటే ఇస్తారా మరి? మద్దతు ఇవ్వక్కర్లేదు, మేము అబ్స్టైన్ అయిపోతున్నాం అంటే చాలు. ఓకే, అదొక ఆప్షన్. ఇప్పుడు 543 సీట్స్ అండి. అవును సార్. బీజేపీకి 2/3 మెజారిటీ కావాలంటే కనుక అరౌండ్ 360 ఎంతో కావాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమాజ్వాదీ పార్టీలో 37 మందిలోంచి వాళ్ళకి 2/3 అంటే వాళ్ళ మీద ఏమీ చర్యలు లేకుండా ఉండడానికి ఒక 25 మందిని వేసుకున్నా, 25 మంది వాళ్ళు అబ్స్టైన్ అయిపోయి, డిఎంకేలో ఉన్న 20 మంది అబ్స్టైన్ అయిపోయి, దాని తర్వాత బెంగాల్లో ఉన్న 20 మంది అబ్స్టైన్ అయిపోయి, యూబీటీ వాళ్ళు మద్దతు ఇచ్చి, దాని తర్వాత శరద్ పవార్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి, మేబీ జేఎంఎం వాళ్ళు కూడా అబ్స్టైన్ అవర్ ఇటువైపు వచ్చినట్టయితే వీళ్ళకి బలం పెరుగుతుంది, అటువైపు బలం తగ్గుతుంది. 2/3 మెజారిటీ అనేది ఎప్పుడు ఉండాలి? 543 సీట్స్ ఉంటే వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరూ ఇటువైపు వచ్చినా వీళ్ళు ఒకవేళ ఆప్షన్ అయిపోయారు అనుకోండి, ఇటువైపు బలం పెరగక్కర్లే, విపక్షంలో ఉన్న బలం తగ్గితే చాలు కదా. విపక్షంలో బలం తగ్గినా చాలు. అండ్ మనం వైసీపీని కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయాలి. ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు విపక్షంలో ఉన్నా మొత్తం 25 సీట్లు కేంద్రంలో ఉన్న వాళ్ళకే వెళ్తాయి. అదొక విచిత్రమైనది అది. అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎలా ఓటేస్తారో తెలీదు. సో మనం ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే సుమారు 50 నుంచి 70 మంది ఎవరైతే ఇండి కూటమిలో ఉన్నారో, అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి కాని వాళ్ళల్లో ఉన్నారో, వాళ్ళు కొంతమంది ఇటు వచ్చేది ఉంది, కొంతమంది ఆప్షన్ అయిపోయేది ఉంది. బిల్స్ పాస్ అయిపోయినట్టే కదా. ఏదైతే వీళ్ళకి కావాలో అది మేబీ 1 నేషన్ 1 ఎలక్షన్ వీళ్ళు పాస్ కూడా చేసేయచ్చు, మేబీ పార్లమెంటరీ కమిటీకి పంపకుండా. పాస్ అయిన తర్వాత వీళ్ళు వేరేవేమన్నా చేసుకుంటా చేయొచ్చు, లేకపోతే ఇప్పుడే బలం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడే చేసేయచ్చు, మనకి తెలీదు.
ఎందుకంటున్నానంటే 2029 అనేది బీజేపీకి చాలా క్రూషియల్ పాయింట్. బీజేపీకి, విపక్షాలకి. ఎందుకంటే మోదీ గారికి 79 ఇయర్స్. మనం ఇప్పుడు ఏ ఫేజ్కి వస్తున్నామంటే 2014కి వచ్చినట్టయితే యాక్చువల్గా మన్మోహన్ సింగ్ని తప్పించడానికి కారణం ఏంటి? వయోభారం, ఆయన నడపలేరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇటువైపు ఒక యువకుడు ఉన్నాడు, అంటే ఆయన వయసుకి మన్మోహన్ సింగ్ తో పోల్చుకుంటే మోదీ గారు అప్పటికి కొంచెం యంగే కాబట్టి, ఈవెన్ దో 64 ఇయర్స్ ఓల్డ్, రాజకీయాల్లో చాలా మనకు తెలిసిందే మాట్లాడతారు. ఎస్. సో ఉన్నారు, సో హీ కెన్ డూ సంథింగ్, గుజరాత్ మోడల్ ఎక్సెట్రా ఎక్సెట్రా చూపించారు. ఇప్పుడు మోదీ గారికి 79 ఇయర్స్ వస్తాయి, రాహుల్ గాంధీకి ఆ టైంకి 59 ఇయర్సే. ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ చూపించడానికి ఏమీ లేవు. ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీకి చూపించడానికి ఏమీ లేవు, ఇది మోడల్ అని. 2011 తర్వాత నుంచి ఈ 15 ఏళ్లలో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉందో తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రంలో వచ్చినది ఒక్కట్లేదు. మనం చూసుకున్నట్టయితే 2011 తర్వాత నుంచి గుజరాత్లో బీజేపీ గెలుస్తూనే ఉంది, 17 నుంచి బీజేపీ ఉత్తరప్రదేశ్లో గెలుస్తూనే ఉంది, 16 నుంచి అస్సాంలో బీజేపీ గెలుస్తూనే ఉంది, 14 నుంచి హర్యానాలో బీజేపీ గెలుస్తూనే ఉంది. కానీ 11 నుంచి ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది లేదు. అంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఎంత ఉందంటే జనాలు వాళ్ళని తిరిగి గెలిపించుకోవాలనుకోవట్లేదు. సో వాళ్ళు మోడల్ చూపించడానికి ఏమీ లేదు. సో రాహుల్ గాంధీకి ఇది ఒక మైనస్. యంగ్ అని చూపించుకున్న మనం ఆల్రెడీ, ఇప్పుడు నేను ఏదైతే యంగ్ది ఓల్డ్ది చెప్పానో ఆల్రెడీ రాహుల్ గాంధీని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టారు మొన్న. కూల్ పిఎం, జెన్సీ పిఎం ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఎంత వాళ్ళవి ప్రొజెక్ట్ చేసినా మోదీ గారు ఇంకా దానికి ఓటేయలేదు. ఆయన మన్మోహన్ సింగ్ అంటే యువకుడనో ఇదనో కాదు, ఆయన దేశాన్ని నడిపేయగలరు. ఆయన మాటలు చూసి, ఆయన విధానాలు చూసి, ఆయన చెప్పిన వ్యూహాలు చూసి, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధి చేసింది చూసి గెలిపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి అవేమీ లేవు. అదొకటైతే. రెండోది, అప్పుడు ఇండి కూటమి ఇంటాక్ట్ ఉంది. అంటే ఇండి కూటమిలో ఉన్న అందరూ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అభ్యర్థి, గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ గారే ఎన్డీఏకి నేతృత్వం వహించే అభ్యర్థి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇండి కూటమి నుంచి ఎంతమంది వస్తారు? ఉన్న వాళ్ళందరూ స్కాటర్ అయిపోయారు, డిఎంకే బయటకు వచ్చేసింది, జేఎంఎం మనకి తెలియదు ఎటుంటుందో. అండ్ ఆర్జేడీ, కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు, మీరు క్రాస్ ఓటింగ్ చేశారంటే మీరు క్రాస్ ఓటింగ్ చేశారని. కమ్యూనిస్టులు మనం అంత వాళ్ళకి ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదు. అండ్ ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరు కూడా కొట్టుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ బేబీ ఒక అతను, కేరళ అతను అనుకుంటా, అతను అన్నాడు రాహుల్ గాంధీ ఇలాగా ఎన్నికలప్పుడు మేము బీజేపీ కలుస్తున్నామని చెప్పి అని మా మీద లేనిపోయిన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తేనే మేము ఇండి మీటింగ్లోకి వస్తామని చెప్పి. సో అంటే ఏంటంటే ఇటువైపు ఏమో కంప్లీట్లీ స్కాటర్, వాళ్ళకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారో తెలియదు, ఉన్న వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారో తెలియదు. ఇటువైపు కంప్లీట్లీ స్ట్రాంగ్ ఉన్నారు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వస్తున్నారు, ఇటువైపు రాని వాళ్ళు న్యూట్రల్ ఉంటున్నారు. సో వీళ్ళ బలం పెరుగుతూ వెళ్తోంది. అండ్ ఇలా పెరుగుతూ వెళ్లే క్రమంలో ఒకవేళ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే గనక మోదీ గారికి ఈ 12 ఏళ్లలో ఆయన గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఉమెన్ ఫ్యాక్టర్. అండ్ ఇంకా ఇప్పుడు ఇది పాస్ చేసిన తర్వాత ఆయనకి ఇంకా ఓట్లు ఎలా పడతాయో మనం చెప్పక్కర్లేదు, ఉమెన్వి. రెండోది 850 సీట్స్కి వెళ్తుంది. మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. 850 సీట్స్కి వెళ్తుంది. 543 సీట్స్ ఉన్నప్పుడు 2024లో విపక్షంలో చాలా మందికి సీట్స్ లేవు. అంటే వాళ్ళకి ఇన్ని సీట్లని అనుకుంటే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి అభ్యర్థులు లేరు. సమాజ్వాదీ పార్టీకి 80 సీట్లకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక నిజానికి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు. వాళ్ళకి అన్ని సీట్లు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర అభ్యర్థులు లేక వాళ్ళకి ఇచ్చారు. అండ్ 543 సీట్లకే అభ్యర్థులు లేకపోతే 850 సీట్లకు వెళ్ళినట్టయితే గనక అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళకి ఇండి కూటమికి అభ్యర్థులు ఉండరు, బీజేపీకి బాగానే ఉన్నారు, ఎన్డీఏకి బాగానే ఉన్నారు. సో అంటే ఇటువైపు బలం పెరుగుతోంది. సో వీళ్ళు ఇదే టైం అనుకుని వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తెస్తే గేమ్ చేంజర్. అది ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నాను అంటే, మామూలుగా మనం చూసుకున్నట్టయితే గనక చాలా సార్లు కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోతూ ఉంటాయి ఎన్నికల వల్ల. ఎన్నికల ప్రచారం అనో లేకపోతే ఎన్నికల దాంట్లో అనో కొన్ని మనం చూసాం. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయాయి ఎన్నికలప్పుడు. కర్ణాటకలో ముఖ్యమంత్రి గొడవ వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం రాలేదని అన్నారు. బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ నిజంగా. బట్ తమిళనాడులో అయితే ఆగాయి. బట్ ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ 1 నేషన్ 1 ఎలక్షన్ తెచ్చినట్టయితే ఒక్క 4 ఏళ్ళు అభివృద్ధి మీద చేయొచ్చు, ఒక్క ఏడాదే అందరు ఎన్నికల మీద ఉండొచ్చు. అండ్ దాంతో పాటు సుమారుగా ఎంతో శాతం జీడిపికి అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే
ఒకేసారి ఎన్నికలు అయినట్టయితే బీజేపీకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనలో ఎంతమంది, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాం, మన్మోహన్ సింగ్ది మనకి రెండో టర్మ్ వచ్చేసరికి మన్మోహన్ సింగ్ వయోభారం వేరే వాళ్ళు కావాలి అనేది అందరికీ వచ్చింది. మోదీ గారిది ఇప్పటికి 12 ఏళ్ళైంది. ఎంతమంది మోదీ గారిని రిప్లేస్ అవ్వాలని అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళలో? నేను విపక్షంలో అనట్లేదు, విపక్షంలో వాళ్ళకి నచ్చకపోవడం సహజం, అదే ప్రజాస్వామ్యం. కానీ ఎన్డీఏ వర్గాల్లోనే ఎంతమంది మోదీ గారు దిగిపోవాలని అనుకుంటున్నారు? ఇన్ఫాక్ట్ ఆయన వల్లే బెంగాల్ గెలవడం మనం చూసాం. అఫ్ కోర్స్ అమిత్ షా గారిది తెర వెనకుంది, ఆయనది నేను తక్కువ చేయట్లేదు, బట్ ఫేస్ అంటున్నా. మనం చూసుకున్నట్టయితే 24 ఎలక్షన్ అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత బీహార్ గెలిచారు, హర్యానాలో చరిత్ర తిరగరాశారు. ఏ పార్టీ కూడా 3వసారి ఇనేరో గెలవలేదు, బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో ఎంత అద్భుతమైన విక్టరీనో మనం చూసాం. ఢిల్లీలో వాళ్ళు సుమారు 30 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఢిల్లీలో. దాని తర్వాత బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, ఇలా అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడు దీని తర్వాత ఎన్నికలకు వెళ్ళినట్టయితే 20 ఏళ్ళు 7 రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఇది మార్చి నుంచి మే మధ్యకాలంలో అవుతాయి. ఏడాది చివరికి వచ్చేసరికి గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఈ 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాదు, వస్తుందని చాలా మంది ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అనుకుంటున్నారు. వచ్చే అవకాశం ఉందని మణిపూర్ ఇంకా గోవాలో అనుకుంటున్నారు. బీజేపీ పంజాబ్లో వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదని అనుకుంటున్నారు. హిమాచల్ బీజేపీ వస్తుందని అనుకుంటారు. గుజరాత్ అసలు అందరూ తీసి పారేస్తారు, బీజేపీని వస్తుంది, అందులో అసలు ఇంకా కన్సిడర్ కూడా చేయకలే వేరే పార్టీని. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో వస్తుందని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా లేదు. ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం ఉందని ఉత్తరాఖండ్లో అనొచ్చా? ఉత్తరాఖండ్లో అనే సూచనలే లేవు ఎక్కడ. గోవాలో విపక్షంలో ఉండి కూడా ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. హిమాచల్లో అధికారంలో ఉండి అధికారం కాపాడుకుంటారా లేదో ప్రశ్నార్థకం. సో అంటే కాంగ్రెస్ బలహీనం ఎలా పడుతూ వెళ్ళింది, ఆ కూల్ పిఎం క్యాండిడేట్ ఉన్నా అండ్ ఒక పెద్ద ఆయన ఉన్నా సరే బీజేపీ బలం ఎలా పెరుగుతూ వెళ్తుందో ఇది ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే గనక ఇదే మొమెంటం గనక వెళ్ళినట్టయితే 2029 ఎలక్షన్కి వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్, ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చి అదే టైంకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చి 850 సీట్స్ అయినట్టయితే ఇమాజిన్ బీజేపీ, జస్ట్ బీజేపీది అంటున్నా నేను, ఎన్డీఏ వరకు వెళ్ళట్లే, బీజేపీ నెంబర్ ఎంతకు వెళ్తుందో. అండ్ చాలా మంది అన్నారు మరి గెలిచిన గవర్నమెంట్స్ ని వీళ్ళు తీసేస్తారు, అది అప్రజాస్వామికం కదా అని చెప్పి. ఆ గెలిచిన గవర్నమెంట్ లో సగం బీజేపీవే ఉన్నాయి కదా. ఇప్పుడు అలా తక్కువకి వెళ్ళాలి అంటే గనక ఢిల్లీ వెళ్ళాలి. వీళ్ళు గెలిచింది 3 దశాబ్దాల తర్వాత గెలిచారు ఢిల్లీ, అది వెళ్ళాలి. అసలు రాదు అనుకున్న బెంగాల్ గెలిచారు, దానికి ఎన్నికలకు వెళ్ళాలి. అసలు కష్టం అనుకున్న హర్యానా గెలిచారు, అది వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్ గెలిస్తే అది వెళ్ళాలి, మణిపూర్ గెలిస్తే అది వెళ్ళాలి, దేవుని పంజాబ్ గెలిస్తే అది కూడా వెళ్ళాలి, గోవా వెళ్ళాలి, గుజరాత్ వెళ్ళాలి, హర్యానా వెళ్ళాలి. ఒకవేళ గెలిచినట్టయితే కనుక రాజస్థాన్ వెళ్ళాలి, ఛత్తీస్గఢ్ వెళ్ళాలి. ఎవ్రీ స్టేట్ బీజేపీ గెలిచిందంతా వెళ్ళాలి. మరి వాళ్ళకి అది గ్యాంబుల్ కాదా? వాళ్ళకి అది రిస్క్ కాదా? ఒకవేళ ఒక బీజేపీకి ఎప్పుడు ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళ పథకాల ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చేయడం ద్వారా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ అవుతారు. గుజరాత్లో అలాగే చేశారు, మధ్యప్రదేశ్లో అలాగే చేశారు, ఉత్తరాఖండ్లో అలాగే చేశారు. కానీ ఇప్పుడు టర్మ్ మధ్యలో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలి అంటే వాళ్ళకి అది ఎంత రిస్క్, యాంటీ ఇన్కంబెన్సీని మార్చుకునే సమయం లేదు. వాళ్ళకి రిస్క్ కాదా అది? అంత రిస్క్ ని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి దాంట్లో ఏదో బెనిఫిట్ ఉంటేనే కదా. అండ్ విపక్షాలు, మనం దురందర్లో యు ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ అన్నట్టుగా విపక్షాలు ఇప్పుడు దే ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్. రైట్. అంటే ఇప్పుడు 2029 ఎలక్షన్స్ డీలిమిటేషన్ ద్వారానే మనం ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ నార్త్ సౌత్ అనేది మనం చూస్తున్నాం. సో నా డీలిమిటేషన్ వల్ల నార్త్కి ఉపయోగాలు ఉన్నాయి కానీ సౌత్కి అన్ని ఉపయోగాలు లేవు, అంత ఇది లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఒకవేళ డీలిమిటేషన్ అయిన తర్వాత రాజకీయ సమీకరణను ఎలా మారవచ్చు అంటే అటు నార్త్ అండ్ సౌత్ చూసుకున్నట్టయితే? ఈ ప్రశ్న ఎత్తినప్పుడు అమిత్ షా గారు అన్నారు 50% ప్రతి స్టేట్ లో మేము పెడతాం, జనాభా ఆధారంగా కాదు. ఇప్పుడు ఎన్నైతే సీట్లు ఉన్నాయో అన్ని సీట్ల ఆధారంగానే 50% ప్రతి రాష్ట్రంలో పెంచేస్తాం. మేము ప్రతి రాష్ట్రంలో 50% పెంచేస్తామని అన్నారు. ఇంకా సమస్య ఏముంది? నార్త్ సౌత్ డివైడ్ అదే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సీట్స్ పరంగా చూసుకున్నట్టయితే కర్ణాటకకి ఎన్ని సీట్స్ 50% అంటే ఎన్ని సీట్స్ పెరుగుతాయి, తెలంగాణకి ఎన్ని సీట్స్ పెరుగుతాయి, ఆంధ్రకి ఎన్ని సీట్స్ పెరుగుతాయి, సౌత్ మనం చూసుకున్నట్టయితే కేరళకి ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ 1 more స్టేట్
అంటే వీటికి ఎన్ని పెరిగాయి 50% అన్నా కూడా ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి? మేబీ కనీసం 100 సీట్స్ కూడా రావట్లేదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 50% పెరుగుతున్నాయి. ఒకవేళ నిజంగానే డీలిమిటేషన్ చేసినట్టయితే 50% పెరగవు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మీరు కర్ణాటక తీసుకుందాం. కర్ణాటకలో ఐ థింక్ 26 సీట్స్ ఉన్నాయి. హ్మ్. 50% పెంచుతున్నారంటే 39 సీట్స్ అవుతాయి. హ్మ్. అదే గనక వీళ్ళు డీలిమిటేషన్ అంటే రియల్‌గా ఇప్పుడు సెన్సెస్ ఆధారంగా 2027లో వీళ్ళు తీసే సెన్సెస్ ఆధారంగా గనక 2029లో డీలిమిటేషన్ చేసినట్టయితే 39 ఉండవవి. అవి హ్మ్. 30 అవుతాయి. ఓకే. కేరళలో 20 సీట్స్ ఉంటే అవి ఇప్పుడు 30 అవుతున్నాయి. అదే డీలిమిటేషన్ చేసినట్టయితే అది 30 అవ్వవు. అది 25కో 20కోనే ఉంటాయి అవి. హ్మ్. అలాగే ఇప్పుడు 39 సీట్స్ ఉన్న తమిళనాడు తమిళనాడు. ఐ హ్మ్. థింక్ 39 అంటే 40 వస్తుందా 58 సీట్స్ 59 సీట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న నంబర్ బట్టి. హ్మ్. అదే నిజంగా డీలిమిటేషన్ వీళ్ళు ఇప్పుడు అంటే సెన్సెస్ ఆధారంగా తీసినట్టయితే గనక అది 59కెళ్ళకుండా అది 40కే పరిమితం ఐ మీన్ 45-50కే ఆగొచ్చు. హ్మ్. సేమ్ వే ఇప్పుడు తెలంగాణకు కూడా 17 సీట్లున్నాయి. హ్మ్. వాళ్ళు 50% అంటే 25, 26 ఎళ్తాయి. 28 అవుతున్నాయి. 28 అవుతాయి. అదే గనుక డీలిమిటేషన్ 2027 ఆధారంగా తీసుకున్నట్టయితే అది 27, 28 ఎల్లవు. హ్మ్. 20కో, 25కోనో ఆగిపోతాయి. అంటే ఈ లెక్కన ఇప్పుడు బీజేపీ చెప్తున్నది ఏదైతే ఉందో అది నిజానికి చెప్పాలంటే వాళ్ళు నార్త్, సౌత్‌ది వాళ్ళు ఆధారంగా చూడట్లే అందరికీ సమన్యాయం ఇవ్వాలనే చూస్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఒక ఏది నమ్ముతున్నారంటే గట్టిగా అంటే మేము చూసేది కూడా మీడియాలో వచ్చేది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా బిల్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంపీల అసలు అవసరమే లేదు. వాళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళకి నచ్చింది చేసేసుకుంటారు. నిధులనేది అసలు సౌత్‌కి పంపించరు. ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంది. నెక్స్ట్ కూడా పంపించరు. సో, ఇది అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం డీలిమిటేషన్‌కి. సెపరేట్‌గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకురండి. డీలిమిటేషన్ పక్కకు ఎందుకు పక్కకు పెట్టలేదు? లాస్ట్ టైమ్ కూడా అదే క్వెషన్ రేజ్ చేసిండ్రు. సో, మరి దీనికి మీరేం ఆన్సర్ చెప్తారు? నిధులు ఇవ్వట్లేదు అని ఇప్పుడు ఒక సెమీకండక్టర్ ప్లాంట్‌ని వీళ్ళు తెస్తున్నారుగా. హ్మ్. బోయింగ్ ప్లాంట్ ఇక్కడ కర్ణాటకకి తెచ్చారు. బోయింగ్ ప్లాంట్ కర్ణాటకలో ఉంది. సెమీకండక్టర్ ప్లాంట్ తమిళనాడులో ఉంది. హ్మ్. తెలంగాణకు కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ హిపోక్రసీ చూడండి. సెంటర్ ఇవ్వట్లేదని అంటారు. సెంటర్ ఇవ్వకపోయినా మేమే తెచ్చామని అంటారు. హ్మ్. సెంటర్ ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే ఇవెలా వచ్చాయి? హ్మ్. ఇవెలా వస్తున్నాయి ఇప్పుడు? ఇక్కడ ప్రభుత్వమైనా, లేకపోతే కర్ణాటక ప్రభుత్వమైనా, కేరళ ప్రభుత్వమైనా, తమిళనాడు ప్రభుత్వమైనా సెంటర్ అనుమతి ఇవ్వకుండా మీరెలా తెచ్చుకున్నారు? ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రశ్న చేస్తున్నారు. ఏంటంటే మీ ఎవరైతే కేంద్ర ఎంపీ ఉన్నారో, తెలంగాణ కేంద్ర ఎంపీ ఎవరైతే ఉన్నారో తన్నే అపోజ్ చేస్తున్నాడు. అసలు తెలంగాణ అభివృద్ధికి వాళ్ళే అడ్డుకుంటున్నారు. 50% ఏదైతే నిధులున్నాయో అవి మాకు ఇవ్వట్లేదు. ఇవ్వమని అడుగుతున్నాం. అయినా అడ్డుపడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ పాలిటిక్స్ అండి. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే ఈజ్ అన్ కాంగ్రెస్ పార్టీ సీఎం. హ్మ్. అంటే బీజేపీ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన. హ్మ్. సో ఆయన ఇవన్నీ వ్యతిరేకించడం సహజమే. హ్మ్. హ్మ్. సో వ్యతిరేకించినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు సూటిగా సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఘాటుగా ఇవ్వాలి. వాళ్ళు వాస్తవాలు పెట్టాలి. హ్మ్. హ్మ్. మనకి ఏమవుతుంది అంటే బీజేపీ కేంద్రంలో తెచ్చేవి ఏవైతే ఉంటాయో వాళ్ళు అవి కింద వరకు తీసుకెళ్లడంలో కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. హ్మ్. హ్మ్. అవి భాష ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే బీజేపీ దక్షిణాది భారతదేశంలో చూసుకుంటే కర్ణాటక తప్ప వేరే రాష్ట్రాల్లో బీజేపీకి అంత లేదు. ఉన్నదల్లా తెలంగాణ ఒక్కటే. తెలంగాణలో మరి ఐ డోంట్ నో. అంటే ఐ డోంట్ ఫాలో తెలుగు పాలిటిక్స్ దట్ మచ్. బట్ ఐ హ్మ్. డోంట్ నో వీళ్ళు ఎంత చేస్తున్నారని. బట్ యాస్ ఫార్ యాస్ ఐ నో వెన్ ఇట్ కమ్స్ టు కేరళ కానివ్వండి, లేకపోతే తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వాళ్ళంత తీసుకెళ్ళలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. ఏదైనా సరే మోదీ గారే వచ్చి చేయాలి, ఏదైనా సరే అమిత్ షా గారే వచ్చి చెప్పాలంటే ఇంక వేరే వాళ్ళందరూ ఉన్నది ఎందుకు? సో, ఏంటంటే లోకల్ లీడర్స్ ఈ నరేటివ్ ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొట్టగలగాలి. నేను అందరూ తిప్పి కొట్టట్లేదని అనట్లేదు. హ్మ్. కొంతమంది ఉండొచ్చు. బట్ ఇండివిడ్యుయల్‌గా ఒక వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి చేయడం వేరు. పార్టీ స్వరం వినిపించడం వేరు. ఆ పార్టీ స్వరం గనక గట్టిగా వినిపించినట్టయితే వీళ్ళెందుకు డీలిమిటేషన్ ఇప్పుడు తేవాలనుకుంటున్నారు? ఈ డీలిమిటేషన్ మంచిదా? చెడ్డదా? ఈ వుమెన్ రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్‌తో ఎందుకు లింక్ చేశారు? లేదు అంటే గనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు తేవాలనుకుంటున్నారు? ఇవన్నీ గనక బీజేపీ వాళ్ళు గట్టిగా కలిసి ఉమ్మడి స్వరంతో గనక వినిపించినట్టయితే ఇక్కడ అధికారంలో ఉన్న ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా అక్కడ బీజేపీ గట్టిగా మాట్లాడినట్టయితే నరేటివ్ తప్పుది వెళ్ళదు. ఇప్పుడు హ్మ్. అడిగారు వుమెన్‌దిను డీలిమిటేషన్ ఎందుకని. హ్మ్. ఇప్పుడు డీలిమిటేషన్‌ది సెపరేట్‌గా వుమెన్‌ది సెపరేట్‌గా చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 543 సీట్స్‌లోనే వుమెన్‌ది చేసినట్టయితే 180 సీట్స్. హ్మ్. ఎవరు వదులుతారు సీట్లు? వుమెన్ ఎవరు వదులుతారు? హ్మ్. హ్మ్. అండ్ వాళ్ళకి కూడా కరెక్ట్‌గా వచ్చే సీట్లు ఉండవు కదా! ఇక్కడ కొన్ని మనం చూసాం ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి. ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి.
అండ్ కొన్ని క్యాస్ట్వి సోషల్ ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయి. ఎక్కడ ఇస్తారు ఉమెన్కి 543 సీట్స్లో? డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగితే దాని ఆధారంగా అక్కడ చేస్తారు. సో అందుకనే ఇది ఒక కారణమే. రెండోది ఆబ్వియస్లీ పాలిటిక్స్, రైట్. రాజకీయాలు. ఇప్పుడు అదే అండి, బీజేపీ రాజకీయ పార్టీ, రాజకీయం లేకుండా అది కూడా ఎందుకు చేస్తుంది? ఒకసారి కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు అమిత్ షా గారు ఒక జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అప్పటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది, అంటే అజిత్ పవార్ మద్దతు వెనక్కి తీసుకోవడంతో. అయితే అమిత్ షా గారిని నేషనల్ పార్టీలో ఎవరైతే నేషనల్ ఛానల్ యాంకర్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాడు అడిగారు, మీరు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారంట కదా. అంటే మేము రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తాము, మా ప్రభుత్వం లేనప్పుడు మేము పడగొట్టాలని అనుకుంటాం, తప్పేముంది దీంట్లో అన్నారు ఆయన. స్ట్రైట్ మొహం మీద ఒక మాట స్ట్రేట్ అయినా. అంటే ఎలా ఉంటుందంటే బీజేపీ ఒక్కటే పాలిటిక్స్ చేయకూడదు, వేరే వాళ్ళందరూ పాలిటిక్స్ చేయాలంటే అవ్వదు కదా. ద మెయిన్ ఫ్యాక్ట్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన, డిఎంకే చేసిన ఇవన్నీ బీజేపీకి ఆపాదిస్తున్నారు, కరెక్టే. కానీ వాళ్ళలో ఆలోచన లేకుండా ఎందుకు చేశారు? 82లో బీజేపీ ఫామ్ అయింది, 84లో ఓడింది, 89లో ఓడింది, 91లో ఓడింది. ఎంతమంది బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు? ఎంతమందిని కాంగ్రెస్ పోస్ట్ చేయగలిగింది? ఎంతమందిని ఆ కాంగ్రెస్ అలయన్స్ లాగగలిగారు? 2004లో బీజేపీ ఓడింది, 2009లో బీజేపీ ఓడింది. ఎంతమంది బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తోని ఇలాగున్నారు? అంటే తప్పు ఎక్కడున్నట్టు? అప్పుడు బీజేపీ నుంచి రాని వాళ్ళు కాంగ్రెస్ కూటమి నుంచి వస్తున్నారు అంటే తప్పు బీజేపీ వైపు ఉందా, వీళ్ళ వైపు ఉందా? లాగుతున్నారని వీళ్ళని అంటున్నారు, కరెక్టే. లాగే అవకాశం ఎవరిస్తున్నారు? వీళ్ళకి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి అంతే కదా, లాగే అవకాశం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను వీళ్ళని సమర్థించట్లే, వీళ్ళని వ్యతిరేకించట్లే. రాజకీయాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళ రాజకీయాలు అంటే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారా అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ రాజకీయాల్లో ఒకటి ఏంటంటే రైట్ రాంగ్ అనేది ఉండదు. గెలవడం ఓటం, ఆ గెలుపులో దేశహితం, ప్రజలకి మంచి జరగడం ఉందా లేదా అనేది చూడాలి. రైట్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టు ఈ బిల్ ఏదైతే ఉందో సార్, అది ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బలాన్ని తగ్గించడానికి ఈ బిల్లా అంటే ఏంటి అంటారు? ఇప్పుడు శివసేన ఎవరైతే ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నుంచి బయటకు వచ్చారో వాళ్ళు వెళ్ళింది ఏ పార్టీలోకి? శివసేనలోకి, బీజేపీలోకి కాదు. అంటే శివసేన బలం పెరిగినట్టే కదా. అంటే ఒక ప్రాంతీయ పార్టీ బలం పెరిగింది. టీఎంసీ ఎంపీలు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు బీజేపీలో మర్జ్ అవ్వలేదు, వాళ్ళు ఇంకొక పార్టీలో మర్జ్ అయ్యారు. అంటే ఒక పార్టీ క్రియేట్ అయింది ఇప్పుడు అక్కడ బెంగాల్లో. బలం మరి బీజేపీ ప్రాంతీయ పార్టీ బలం పెరిగిందా, తగ్గిందా? ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేనది ఆయన జాతీయ ఛానల్స్ లో చెప్తున్నారు, మరి ఇక్కడ ఏమంటున్నారో తెలియదు కానీ పొత్తు ఉండదు బీజేపీతో అని అంటున్నారు. మరి ఏపీలో ఉంది, అఫ్ కోర్స్ ఎన్నికలకి టైం ఉంది కాబట్టి మనకి తెలియదు. మరి బీజేపీ ఏమనట్లేదు అంటే తొక్కేస్తున్నట్ట. అంటే దీనికన్నా ముందు కూడా ఏంటంటే ఏమంటారు చెప్పడం, ఒక దీంట్లో చెప్పింది ఏంటంటే అమిత్ షా గారు, మేము ఇంకా ముందు ఎవరితోని పొత్తు, ఏ రాష్ట్రంలో కూడా మీ పొత్తుతో వెళ్ళామని చెప్పేసి అమిత్ షా గారు కూడా చెప్పారు కదా. అమిత్ షా గారు క్లియర్ గా అన్నారు, దాని అర్థం ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని ఆయన ఎక్కడ అనలేదు. ప్రాంతీయ పార్టీతో పొత్తు ఉండొద్దని అన్నారు కానీ ప్రాంతీయ పార్టీలు సమాప్తం అవ్వాలని అనలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక అన్ని కాంగ్రెస్ లో విలీనం అవ్వాలి అని అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. టీఎంసీ విలీనం అవ్వాలి, లేకపోతే శరద్ పవార్ పార్టీ విలీనం అవ్వాలి, లేకపోతే కనుక ఉద్ధవ్ ఠాక్రే పార్టీ విలీనం అవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. బీజేపీ ఏమి విలీనం అవ్వాలని ఎవరికి ప్రతిపాదన పెట్టింది? ఎవరితో ప్రతిపాదన పెట్టిందా? పెట్టలేదే. అమిత్ షా గారు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు మనం కూటమితోని వెళ్తున్నాం, కానీ 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి సొంత ఆధిక్యం మనకి వచ్చి తీరాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ పార్టీ ఉండకూడదు, ఈ పార్టీని విలీనం చేసుకోవాలని ఆయన ఎక్కడ అనలేదు. సొంతంగా వెళ్ళాలి, సొంతంగా గెలవాలి అనడానికి, వేరే పార్టీలు ఉండకూడదు విలీనం అవ్వాలి అనడానికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. టీఎంసీ ఓడంగానే టీఎంసీ విలీనం అవుతుందన్న వార్తలు వచ్చాయి కానీ ఎక్కడన్నా సరే ఇప్పుడు శివసేన పార్టీ, ఏక్నాథ్ షిండే పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న వార్తలు వచ్చాయా? అజిత్ పవార్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని వార్తలు వచ్చాయి కానీ శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని వచ్చింది. మాట్లాడారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ విలీనం అవుతుందని వచ్చింది, వాళ్ళు ఖండించుకుంటున్నారు కూర్చుని. ఎవరు విలీనం చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఎవరు ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని అనుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చింది బీజేపీ నుంచి కాదు, మనం అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
మమతా బెనర్జీ వచ్చింది ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుంచి వచ్చింది. శరద్ పవార్ వచ్చింది ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుంచి వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళని విలీనం చేసుకోవాలనుకుంటున్నారు. అన్ని కాంగ్రెస్ నుంచి వచ్చాయి నేను అనట్లేదు. అగైన్ కొన్ని వేరే వేరే పార్టీలు వేరే వేరే కారణాల వల్ల వచ్చాయి, నేను అది కాదనట్లే. కానీ విలీనం చేసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్, కానీ బీజేపీ కాదు. రైట్. బీజేపీకి వీక్ అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళు దాంట్లో ఏమి వాళ్ళకి మళ్ళీ పెద్ద తేడా ఉండదు. వీళ్ళు వీక్ అయితే నేనే బలంగా ఉంటానని, ఎందుకంటే రాజకీయ లాభం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అంటే అందరికీ తెలుసు యోగి ఆదిత్యనాథ్ గారు అబ్సల్యూట్ ఫేస్. ఆయన కంప్లీట్ పాన్ ఇండియా. ఆయన ఇన్ఫాక్ట్ వేరే దేశాల్లో కూడా ఆయనకు పాపులారిటీ ఉంది. కానీ ఇప్పటికీ యూపీలో 2 చిన్న చిన్న పార్టీలతో పొత్తులు ఉన్నాయి. వాళ్ళు ఏమి విలీనం చేసుకోలేదే. యూపీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. అప్నాదల్ అనే ఒక పార్టీ ఉంది, దాని తర్వాత రాజ్బర్ది ఓపీ రాజ్బర్ అన్న ఒక ప్రాంతీయ నేత ఉన్నారు, ఆయనది ఒకటి పార్టీ ఉంది. ఆర్ఎల్డి అనే ఒక పార్టీ, జయంత్ చౌదరిది. వీళ్ళది 3 పార్టీలతో కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏమి పార్టీని విలీనం చేసుకోలేదే. రైట్ రైట్. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మనం ఒక నేషనల్ లెవెల్ పర్స్పెక్టివ్ లో కనుక మనం క్లారిటీ తెచ్చుకుంటే, ఎవరు పార్టీలు వీక్ చేసి బలంలో ఉండాలనుకుంటున్నారు, ఎవరు వీక్ అయిన దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని విలీనం చేసుకుని సింగిల్ పార్టీకి ఎదగాలనుకుంటున్నారు అనేది ప్రజలకి క్లారిటీ వస్తుంది. రైట్. ప్రభుత్వం చెప్తున్న వికసిత్ భారత్, ఈ వికసిత్ భారత్ లక్ష్యానికి రాజ్యాంగ మార్పులు ఎట్లా ఉపయోగపడతాయి? రాజ్యాంగం మారుస్తారని బీజేపీ ఏమనలేదండి. రాజ్యాంగం మారుస్తారు అని చెప్పి విపక్షాలు అన్నాయి. బీజేపీ ఏమంది, అభివృద్ధికి కావాలి అని అంది. మాకు 400 సీట్స్. బీజేపీ యాక్చువల్లీ దాన్ని కౌంటర్ చేయలేకపోయింది. సో రాజ్యాంగం మారుస్తామని చెప్పి బీజేపీ ఏమన్నా, ఇప్పటికూ బీజేపీ రాజ్యాంగం మార్చలేదు. రాజ్యాంగం మార్చిన పార్టీలు మనకి తెలుసు ఏ పార్టీలు. సో బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది, బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది అని చెప్పి ఎంతమంది ఏమన్నా 12 ఏళ్లలో వీళ్ళు మార్చింది లేదు. 303 సీట్లు ఉన్నా సరే వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే వచ్చారు. సో బీజేపీ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా మార్చాలి, అవమానించాలి, దాన్ని తొక్కేసి కొత్త రాజ్యాంగాన్ని తేవాలని అనుకునే మనస్తత్వం బీజేపీ మోదీ గారిది అయితే కాదు. రైట్. భవిష్యత్తులో వచ్చే బీజేపీ నేతల గురించి మనం మాట్లాడలేం. ఇప్పటికైతే కాదు. అండ్ ఇట్లా చూసుకుని ఈ మార్పుల వల్ల వ్యతిరేక శక్తులు లేదా వేర్పాటువాద రాజకీయాలు బలహీన పడతాయా, లేక ఇది కేవలం రాజకీయ నినాదమేనా? ఏది మీరు అంటుంది డీలిమిటేషన్? ఇప్పుడు ఏదైతే వ్యతిరేక శక్తులు ఉంటాయి కదా, అది అది ఖచ్చితంగా బలహీన పడిపోతాయి. వీళ్ళు చేస్తుంది కూడా అందుకే. వాళ్ళు ఖచ్చితంగా బలహీన పడాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, అదే 850 సీట్స్ క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి వస్తారు? 850 సీట్స్ క్యాండిడేట్స్ ఏరి బీజేపీ హ్యాపీగా నిలబెడుతుంది. ఎంతమంది గుర్తు 2024లో కాంగ్రెస్ కి గుజరాత్ లో ఒక చోట అభ్యర్థి వెనక్కి తీసేసుకోవడంతో యునానిమస్ గా ఒక ఎంపీ గెలిచేశారు గుజరాత్ లో. బీజేపీకి పోటీ లేదు అక్కడ. క్యాండిడేట్ వాళ్ళు వెనక్కి తీసుకోవడంతో కాంగ్రెస్ వైపు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, విపక్షాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. 850 సీట్స్కి వాళ్ళకి ఇంపాసిబుల్. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే స్టేట్స్లో ఒక్కొక్కటి బీజేపీ గెలుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా టఫ్ టైం ఫర్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ allies. సో రాజకీయం ఖచ్చితంగా వాళ్ళు బలహీన పరచాలనే చేస్తారు. అంతేకాని వాళ్ళు బలంగా ఉండాలని చెప్పి కోరుకుని వీళ్ళు ఎదగాలని కోరుకుంటే అది రాజకీయం కాదు, రాజకీయం అనుభవం లేని వాళ్ళు అనే మాట. 2029 తర్వాత భారత రాజకీయ వ్యవస్థ పూర్తిగా కొత్త రూపం దాల్చే అవకాశం ఉందా? అలాగే కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో, ఇన్ వన్ వే ఆర్ ది అదర్ వే, 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఒక కొత్త రూపు అయితే వెళ్తోంది. చాలామంది అస్తిత్వం ప్రశ్నార్థకంలోకి వెళ్తుంది అండ్ ఒక స్పష్టమైన నేతృత్వం వైపే బీజేపీ వెళ్తోంది. బీజేపీ దేశాన్ని తీసుకెళ్తోంది అండ్ ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు అండ్ గెలిపిస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ మోడల్ అనేది నా అభిప్రాయం. రైట్.